అందరికీ నమస్కారం. నేను మీ దేశాయిపేట అదితి శర్మ. ఈరోజు మనం శ్రీరామనవమి గురించి తెలుసుకుందాము. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. శ్రీరాముడు గురించి తెలియని వారు ఉండరు. తండ్రి మాట జవదాటని వాడు, నిత్యము సత్యము పలికేవాడు. హిందూ మతానికి చెందిన వారు కాకపోయినా కూడా వారికి కూడా శ్రీరామచంద్రుడి గురించి తెలిసి ఉంటుంది. భక్తులు అమితమైన భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుడిని కొలుస్తారు. చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథిలో శ్రీరామనవమిని ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలను పూజలను పాటిస్తూ శ్రీరామచంద్రుడి పేరును జపిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. శ్రీరామచంద్రుడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రక మూర్తి మాత్రమే కాదు. శ్రీరామచంద్రుడు మంచితనానికి, దయకి, నమ్మకానికి చిహ్నం లాంటి వాడు. అందుకనే శ్రీరాముడిని పురుషోత్తముడని పేర్కొంటారు. పురుషులలో మంచి లక్షణాలు కలిగిన ఉత్తమమైన వాడని అర్థం. శ్రీరామచంద్రుడి జీవితం మొత్తం ఈ ప్రపంచానికి ఒక టెక్స్ట్ బుక్ వంటిది. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. శ్రీరాముడిని కొలిచే భక్తులకు శ్రీరాముడికి సంబంధించిన విషయాలు తెలిసే ఉంటాయి. అయితే వారికి కూడా తెలియని కొన్ని విషయాలు ఉంటాయి. అందుకే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి గురించి కొన్ని విషయాలు నేను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. రామనామం అనేది ఎంతో పవిత్రమైన నామం. ఈ నామాన్ని ఉచ్చరిస్తే మంచిది. సాక్షాత్ మహాశివుడు ఒక్కసారి రామనామాన్ని ఉచ్చరించడం ద్వారా మిగతా దేవుళ్ళ నామాన్ని 1000 సార్లు జపం చేసిన ఫలితం దక్కుతుందని తెలియజేశాడు. అటువంటి మహాశక్తి శ్రీరామనామానికే కలదు. ఈ రామనామ శక్తితోనే బోయవాడు వాల్మీకిగా మారి రామాయణం అనే మహాగ్రంథాన్ని రచించాడు. శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడని అంటారు. అయితే సుమారు 1,00,000 ఏళ్ల క్రితం శ్రీరాముడు జన్మించాడని సుమారుగా చెప్పుకోవచ్చు. ఇంకొక వాస్తవం ఏంటంటే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే శ్రీరాముడి అవతారంలో అవతరించాడని అంటారు. పరశురాముడు అలాగే వామనుడు కూడా ఇదే యుగంలో జన్మించారు. శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు. ఇక్ష్వాకు మరియు రఘు అనే మహారాజుల వంశానికి కూడా చెందినవాడు శ్రీరాముడు. ఈ వంశానికి చెందిన ఎందరో మహారాజుల కీర్తి శ్రీరాముడికి అందింది. శ్రీరాముడు దేశాన్ని దాదాపు 1000 ఏళ్ల వరకు పాలించాడు. శ్రీరాముడి పాలనను స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఆ సమయంలో మోసపూరితమైన లక్షణాలు ప్రజలలో ఉండేవి కావు. ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు సఖ్యంగా అలాగే మంచి మర్యాదలతో ఉండేవారు. రామరాజ్యంగా అప్పటి పాలన ప్రసిద్ధి చెందింది. శ్రీరామనవమి నాడు శ్రీరామచంద్రుడి పుట్టిన రోజును వేడుకగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ రోజున సీతారామ కళ్యాణాన్ని ఘనంగా జరుపుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీరామనవమి గురించి తెలుసుకున్నాం కదా. రేపు ఇంకో కొత్త అంశంతో మీ ముందటికి వస్తుంది మీ దేశాయిపేట అదితి శర్మ. ధన్యవాదాలు.